మా ఇంటికి అయితే వచ్చినాం. మా ఇల్లు అయితే ఏమన్నా అనిపిస్తుందా, నాకు మస్తు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడ సామాన్ అక్కడనే ఉన్నాయి ఉన్నా కూడా మేము మార్నింగే షిఫ్ట్ చేసేసినాం. కింద లైట్, బెడ్ లైట్ ఏమో ఇయ్యో ఈడి వరకు వచ్చినాయి అనుకో, ఇంకోటి పట్టదా అవే ఇక్కడ చూడు, ఈడి వరకు వచ్చింది, ఇంకోటి ఈడి వరకు అనుకో, ఈడి వరకు అవుతుంది ఇక్కడ పడుతుందిగా. మంచిగా ఉంది, సరిపోతుంది కదా. కొత్త ఇంట్లోకి వచ్చినాం, ఇట్లాంటి పెట్టుకోవాలి దానిపైన పెట్టవచ్చు బా. మనకు సెల్ఫులు చాలా ఉన్నాయి, ఇట్లా సెల్ఫులు ఉండి ఇట్లా ఫ్రిడ్జ్కి కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది. మస్తు ఇది ఎన్ని సెల్ఫులు, మీకు చూడడానికి ఏదో క్రీమ్ కలర్లా ఉంది, ఇది క్రీమ్ కాదు వెల్లో కాదు, క్రీమ్ అండ్ వెల్లో మిక్స్డ్, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇది ఈ బియ్యం బస్తాలు ఆడేసేస్తాం దేవుని గుడి కాడ, ఆ దేవుని గుడి కింద కిచెను. నేను చెప్పలేదామా సామాన్ పెడితే సరిపోతుంది, బాగా సెట్ చేసుకోవచ్చు అని. అలా ఫ్యాన్ ఇచ్చిర్రు, ఇక్కడ స్విచ్ ఇచ్చేస్తే ఫ్యాన్ వాళ్ళు కదా. 7,000 ఇంత మంచి రూమ్ ఏడొస్తుంది ఫ్రెండ్స్, 7,000 అంటే ఈయన తెలిసిన ఆయన ఇంకా అందరికీ 7,500 ఇచ్చిండు. 7,500 కానీ మాకైతే 7,000 ఇచ్చిండు. ఇవాళ మార్నింగే వేసేసినాం కిరాయి కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. రేకుల ఇంట్లో నుంచే ఫస్ట్ టైం ఇట్లా స్లాబ్లో హ్యాపీనెస్ చూడాలని అనిపించింది. ఎప్పుడు చూసినా రేకులు ఇల్లు, ఎప్పుడు చూసినా రేకులు ఇల్లే. సెలెక్షన్ అట్లానే చేస్తాం, ప్రతిసారి మేము సెలెక్షన్ అట్లా చేస్తాం. అంటే మేము పాతది కూడా పెయింట్ వేయడం వలన కొత్త దానిలో అవపడుతుంది. పెయింట్ వేసి పెట్టారు కాబట్టి ఫస్ట్ కొత్త దానిలో అవపడ్డది, కానీ అది ఊకే కారడము కురవడం మస్తు ఫేస్ చేసినాం. దానిలో కూడా మేమైతే ఎంత ఫేస్ చేసినాం అంటే దానిలో అంత ఫేస్ చేసినాం. ఇప్పుడు ఒక్కడికి మా పిల్లలకు కూడా మేము కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇది ఇన్ని రోజులు అలవాటు లేదు కాబట్టి ఉండలేకపోయినాం. ఇన్ని రోజులు అలవాటు చేసుకోలేదు బాగా, ఇన్ని రోజులు అందుకే ఉండలేకపోయాం. ఉండాలంటే భయం అనిపించింది. ఇప్పుడు ఓనర్లు ఉంటే ఏముంది, ఇప్పుడు ఎవరైనా ఎవరిది వాళ్ళే ఉంటారు. మన దగ్గరికి వారుగా మనం వాళ్ళ దగ్గరికి పోము కదా, మన పని మనం చేసుకుంటాం ఉంటాం. మా పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇట్లాంటి ఇంట్లో ఉండడం. మేము అలవాటు చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అలవాటు చేసుకోవాలి, తర్వాత మా పిల్లలకు అలవాటు చేయాలి. నేను తాకనీలే, అదే ఉన్నట్టుంది అయితే పాపం. వాళ్ళే చేసినట్టు రే పనోళ్ళు అయితే, పనోళ్ళే చేసినట్టు. గాడ కూడా రంధ్రం లాగా ఉంది కదా, గాడ ఉంది, గాడ కూడా ఉంది. సర్లే, ఏదైతే మంచిగా రూమ్కి వచ్చినాం అనిపిస్తుంది నాకైతే, మంచిగా అనిపిస్తుంది. బండలు ఇట్లా ఉన్నాయనుకో అన్ని సెల్ఫ్లలోకి వెళ్ళిపోతాయి, అన్ని సెల్ఫ్లలోకి వెళ్ళిపోతే మాప్ కారతాను ఇట్లా క్లీన్ చేసేస్తే అయిపోయా. ఇక మా చుట్టాలు వచ్చినా మస్తు సరిపోతుంది కదనే, అవతల ఇతల. అప్పుడు చిన్నగా అనిపించింది బా మనకు, ఆడ బయట ఉంది కానీ బయట అప్పుడు చిన్నగా అనిపించింది నాకు. ఈడ సరిపోతుంది, మళ్ళీ ఈడ సరిపోతుంది, మా చుట్టాలు వచ్చినా సరిపోతుంది మాకు. మేము ఉన్న రూము ఇంతొకటి ఉండే అంతొకటి ఉండే, ఇంత ఎగ్జాక్ట్లీ అండ్ అదే ఇంతొకటి ఉండే, ఇదే అయితే. మళ్ళీ ఈ కిచెన్ సపరేటు, పూజా గది సపరేటు, కిచెన్ ఎక్స్ట్రా, పూజా గది ఎక్స్ట్రా, మళ్ళీ పాతది 6,000 ఇచ్చి ఉన్నాం మనం. మళ్ళీ ఇది వాష్రూమ్, ఇది వాష్రూము, ఇవన్నీ లేవు. ఇవన్నీ తీసేసినాక హోమ్ టూర్ చేస్తాను నేను, కంపల్సరీ హోమ్ టూర్ చేస్తాను. ఇది వాష్రూమ్ అంత టైల్సే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్ అయితే నేనే ఫస్ట్ అని కాదు, క్లీన్గా ఉండాలి. నాకు కొత్త అయితే నచ్చుతాయి, ఈ క్లీన్ పెట్టుకోరు బాయ్ హైదరాబాద్లో. ఇట్లా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, ఉన్నాయా? కానీ మాకు ఇది ఒక వాష్రూమా, ఇది ఒకటి ఉంది, ఇంకో వాష్రూమ్ కూడా ఉంది, చూపిస్తాను నేను. ఇది కిచెన్ చూడలే కదా, కిచెన్ అమ్మ నాకైతే మస్తు నచ్చింది. వాటర్
ఇక్కడ వాటర్ బిందెలు అన్నీ పెట్టుకోవాలి, ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు. 2 ఇచ్చారు. ఇక్కడ సామాను, ఇది లైట్ పెట్టేసి సార్. ఇక్కడ వాష్ చేసుకునేది, అదే గిన్నెలు కడిగేది, సింక్ అంత సారీ గిన్నెలు అంతకుముందు లేకుండే. పూజ గది చాలిగా, పూజ గది అలాగుంది. ఇంత ప్లేస్. మళ్ళీ నేను నైట్ టైం వీడియో షూట్ చేస్తాను. వాషింగ్ మిషన్ అక్కడనే పెడతా, వాషింగ్ మిషన్ అక్కడనే ఉంటుంది. ఇంకా మొత్తం వెనక చూపిస్తా. ఇది వాష్రూమ్, ఇది మళ్ళీ బయట వాష్రూమ్. మ్యాక్సిమం మేము బయటనే యూజ్ చేస్తాం. ఇంకా బయట వాష్రూమ్, బయట నల్లు ఉంది. చాలు. అంటే ఇది వర్కర్స్ వాడుతున్నాడు ఇప్పుడు. పైన అవి చేపిస్తున్నారు కదా వాళ్ళ ఇంటి వరకు. ఆ ఇంటి వరకు అయిపోయే వరకు వర్కర్స్ వాడుతున్నారు. తర్వాత లైట్ పెట్టుకోవాలి బా, మనం ఇక్కడ లైట్ పెట్టుకోవాలి బా. బయట పెట్టినా ఇప్పుడు ఏం వద్దులే, వచ్చినాక పెట్టుకున్నాం. ఇక మా కిచెన్. వావ్, మా కిచెన్ ఇది. అది చాలా బాగా నచ్చింది. ఇవన్నీ సెట్ చేసినాక చూపిస్తామండి. ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోతే స్టాండ్ తీసేస్తాం. అక్కడ లోపలికి పోవాలంటే ఇక్కడ స్టాండ్ తీసేయాలి. లోపలికి వెళ్ళిపోతుంది, స్పేస్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎక్స్ట్రా వస్తుంది. ఓకే. కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే అక్కడ 6,000 ఇక్కడ 7,000 రూపీస్ ఎక్స్ట్రా అయినా ఇంత బాగుంది, ఇంత మంచిగా ఉంది. 7,000లా. కానీ చాలా రోజులు వెయిట్ చేసినాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది అంటే మనకు మన ఇల్లు కానీ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండడం వలన కొంచెం ఇబ్బంది అనిపించింది. మన ఇల్లు అయితే ఒకలా ఉంటుంది, అట్లా అనిపించింది అంతే. ఇంకోటి సరిపోయి ఈడ ప్లగ్గులు ఆడ ప్లగ్గు ఈడ ప్లగ్ ఆడ ప్లగ్ మళ్ళీ ఆడొక ప్లగ్. దేవుని కాడ కూడా ఒక లైట్ పెట్టుకోవాలి. ఆ లైట్ ఉంది, దేవుని కాడ ఒకటి పెట్టుకుందాం. మళ్ళీ ఈడొకటి ఉన్నాయి, ఈడేనా ఉండే కదా ఆడ ఆ మూలకు ఉన్నాయి, అది కనిపిస్తున్నాయి. రేపులో పైన పెట్టేద్దాం. ఈడ పోతే ఎట్లేదా? సరే బాగా చెప్పి. ఇక ఛాన్స్ వచ్చింది 8 minutes. బాగా చెప్పు. లైట్ ఏదైనా ఏమద్దు, కిచెన్లో అన్నయ్య గేట్ పెట్టలే, మేము గేట్ పెట్టలే. సరేపా.